ఐపీఎల్ మెగా వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2 రోజుల పాటు సాగిన వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 639.15 కోట్లని ఖర్చు చేసి 182 మంది ఆటగాళ్ళని కొనుగోలు చేశాయి. ఇందులో భారత్ విదేశీ ఆటగాళ్లు కూడా ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 క్రికెటర్లకి చోటు దక్కింది. గుంటూరుకి చెందిన షేక్ రషీద్ను 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గత సీజన్లో షేక్ రషీద్ చెన్నై టీంలోనే ఉన్నాడు. గత వేలంలో గుంటూరు కుర్రాడిని 20 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా స్టన్నింగ్ క్యాచ్ను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మెగా వేలంలో షేక్ రషీద్ను సిఎస్కే కనీస ధర 30 లక్షలు వెచ్చించి తీసుకుంది. కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజుని 30 లక్షలకి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది. ముంబై జట్టులో ఇప్పటికే తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. సత్యనారాయణ రాజుకు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ లేకున్నా అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ద్వారా తన ఆటను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అలాగే శ్రీకాకుళంకు చెందిన స్పిన్నర్ త్రిపురన్ విజయన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 30 లక్షలకి కొనుగోలు చేసింది. విశాఖపట్నంకు చెందిన క్రికెటర్ పైలా అవినాష్ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 30 లక్షలకి తీసుకుంది. ఈ కుడి చేతి వాటం బ్యాటర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెంచరీతో అలరించాడు. అయితే ఆంధ్ర ప్లేయర్లు కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్లకు నిరాశే మిగిలింది. అలాగే సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్ల అవనీష్ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. టీమిండియా స్టార్ క్రికెటర్ హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్తో సహా మనోళ్ళు 5 మెగా వేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్ కోసం గుజరాత్ టైటన్స్ 12.25 కోట్లు ఖర్చు పెట్టింది. కాగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లు వెచ్చించి రీటైన్ చేసుకుంది. మొత్తం మీద ఐపీఎల్ 2025లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 7 ఆటగాళ్లు కనిపించబోతున్నారు.